నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రతి పథకాన్ని అర్హులందరికీ అందే విధంగా ముందుకు వెళ్తామని స్పష్టం. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా రేషన్ సరఫరాలో అవకతవకలను నిర్మూలించి అందిస్తామని వెల్లడి. దివ్యాంగులకు తొలగించిన పెన్షన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు దుర్గారెడ్డి కూటమి హయాంలో పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం. చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. సుప్రపాలనలో భాగంగా ప్రతి పథకాన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏపీలో మొత్తం 1,45,00,000 స్మార్ట్ కార్డులను ఉచితంగా అందించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీ నగర్ లో మంత్రి నాదెళ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామన్నారు. వీటిలో QR కోడ్ పొందుపరిచామని చెప్పారు. రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని తెలిపారు. 9 జిల్లాల్లో ఈ రోజు ఇంటింటికి రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీ నగర్ లో మంత్రి నాదెళ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామన్నారు. వీటిలో QR కోడ్ పొందుపరిచామని చెప్పారు. రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని తెలిపారు. 9 జిల్లాల్లో ఈ రోజు ఇంటింటికి రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి, పౌరులకు మెరుగైన సేవలు అందించాలి, ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్ వాట్సాప్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, మా దగ్గర ఉన్న సర్వర్స్ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకలపైన, PDS డిస్ట్రిబ్యూషన్లో MDU వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు. సో ఈరోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో 9 జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా NTR జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో QR కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. రాష్ట్రంలోని పేద ప్రజలకు బియ్యం కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ సరఫరాలో గతంలో ఉన్న అవకతవకలను పూర్తిగా నిర్మూలించడం కోసం స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టామని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు చెప్పారు. ఇంటి వద్దకే రేషన్ అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ LBS నగర్ రేషన్ డిపో నెంబర్ 108 వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి అందించనున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు, వృద్ధులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించి వారికి వీటి ఉపయోగాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటోలు ఉండేవి అని, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ కొత్త కార్డులపై ఎటువంటి రాజకీయ చిహ్నాలు, ఫోటోలు ఉండవు. ఇది ప్రజలకు చెందిన కార్డు, ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు కాబట్టి
పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ చిహ్నం మరియు QR కోడ్తో ఈ కార్డులను ప్రతి ఒక్కరికి వారి ఇంటి వద్దకు వెళ్లి అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్డుల పంపిణీ ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల్లో అందజేస్తామని చెప్పారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం రేషన్ సామాగ్రి పొందడానికి మాత్రమే కాకుండా పేదవారు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి కూడా ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పేదవాళ్ళకి రేషన్ సప్లైలో అవకతవకల్ని నిర్మూలించడం కోసం స్మార్ట్ రేషన్ కార్డుని ఈ రోజున పెడతాం జరిగింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అన్ని ఐడెంటిటీలుగా కూడా ఉపయోగించుకోవచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు అన్ని గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని చాలా ఈజీగా క్యారీ చేయటం కోసం ఆడవాళ్ళు పర్సుల్లో, మగవాళ్ళు క్రెడిట్ కార్డు లాగా చిన్న పాకెట్లో జోబుల్లో పెట్టుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కార్డులు ఇవ్వటం వల్ల చాలా పారదర్శకంగా గతంలో జరిగినటువంటి రేషన్ బియ్యం అవకతవకలు, అలాగే ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్పటం, వాళ్ళ పేరు మీద అమ్మేసుకోవటం అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. దీన్ని పూర్తి పారదర్శకతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఇవాళ బియ్యము అలాగే పంచదార ఇస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కందిపప్పు, నూనె ఇవి కూడా పెడతాం. ఈరోజు మన ప్రీతమ ఎమ్మెల్యే గారు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మన గౌరవం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏ పథకం పెట్టినా గత గవర్నమెంట్కి భిన్నంగా మరి ఏదైతే పార్టీ సింబలు వ్యక్తుల ఫోటోలు కాకుండా మరి ఈరోజు ఇంత మంచి గవర్నమెంట్ సింబల్తో మరి ఇలాంటి స్మార్ట్ కార్డులు ఇవ్వటం అనేది అందరూ పేద ప్రజలందరికీ అదృష్టంగా భావిస్తూ మరి ఏదైతే ఈ ఏరియాలో రెక్కాడితే కానీ డొక్కాడిన పేద కుటుంబాలు ఉన్నాయి, మరి ప్రతి ఒక్క కుటుంబానికి మెయిన్ ఆయుధం ఏదంటే ఈ రేషన్ కార్డు. ఇలాంటి రేషన్ కార్డు పవిత్రంగా ఉంచుకుంటే పేద ప్రజలకు ఏ పథకం ఉన్నా ఈ రేషన్ కార్డు ద్వారాగా ఆ పథకాలు అందజేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేస్తుందని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి మండిపడ్డారు. అనర్హుల పేర్లతో వికలాంగుల పెన్షన్ తొలగిస్తుందని, వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వచ్చిందని అన్నారు. దివ్యాంగులకు తొలగించిన పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయం ముందు వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు దుర్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేతబూని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. అనర్హత పేరుతో పెన్షన్ను నిలిపివేసి మానసిక క్షోభకు గురి చేస్తుందని అన్నారు. పెన్షన్ పెంచామని గొప్పలు చెప్తూనే లక్షల పెన్షన్స్ తొలగించి దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 1వ తేదీన నోటీసులు ఇచ్చిన అందరికీ పెన్షన్ అందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం గత 2 నెలల నుంచి కూడా రీఎఫికేషన్ పేరుతోటి లక్షలాది మంది యొక్క వికలాంగులకు పెన్షన్ తొలగించడం జరిగింది. మరి దాని మీద కూడా మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మా దివ్యాంగులందరం కలిసి కూడా మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి అన్న గారితో కలిసి మేమందరం కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు అలివికాని హామీలందరిని ఇచ్చి 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పి చేసినట్టుగా చేసి కొన్ని లక్షలాది మందిని అనర్హులుగా ప్రకటించి పెన్షన్లు తీసేయడం జరిగింది. దీన్ని అన్నిటికీ కూడా ఈరోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అంతకుముందు పూర్తిగా దివ్యాంగులైనటువంటి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా పాక్షికంగా దివ్యాంగులైనటువంటి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ వీటన్నిటిని కూడా కుదించి పూర్తిగా దివ్యాంగులైనటువంటి వాళ్ళని ఈరోజు పాక్షికంగా అని చెప్పేసి 6,000కి 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరినీ వృద్ధాప్య పెన్షన్లోకి మార్చి 4,000 రూపాయలు ఇచ్చి మరి కొంతమందిని అసలు పూర్తిగా మీరు డిజబిలిటీ పర్సన్స్ కాదని చెప్పేసి పర్సంటేజ్ 40 కన్నా ఎక్కువ తగ్గించేసి ఇటువంటి ఒక నీచమైన చర్య చేపట్టింది. దీని అన్నింటిని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తామన్నారు. వికలాంగుల పెన్షన్లు తీసేసి సంపద సృష్టించడమేనా, భావ్యమేనా? ఇది బతకలేని జీవితంలో అందరిలో సమాజంలో అందరితో పాటు మేము బతకలేని పొజిషన్లో ఉన్నవాళ్ళని మా మీద జాలి కలిసి ఇచ్చినటువంటి పింఛన్ని ఆర్థిక పరమైన విషయాలతో ముడిపెట్టి మాలాంటి జీవితం సాగించుకోలేనటువంటి వికలాంగుల
కడుపు కొట్టడం ఈ ప్రభుత్వానికి ఎంత మటుకు భావ్యమని వికలాంగుల సమాజం తరపున వికలాంగులందరి తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు నడవలేని పొజిషను, కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోలేని పొజిషన్ ఉన్న వాళ్ళకి 90%, 95%, 90% అని చెప్పి వాళ్ళకి 15,000 రూపాయలు, ఇంట్లో మంచం మీద నుంచి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని వాళ్ళకి దాన్ని పర్సంటేజీలు వంకపెట్టి పర్సంటేజీలు తగ్గించేసి వాళ్ళని 6,000 కుదిచ్చేసి వాళ్ళ జీవనోపాధి మీద ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నట్టు ప్రభుత్వానికి కొద్ది కళ్ళు తెరిచి ఆధ్యాత్మిక, సామాజిక, సామరస్య, పర్యావరణ హితంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని గణపతి నవరాత్రి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పాకాల త్రిమూర్తిరాజు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తున్నారని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి మండపాల నిర్వాహకులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా తమ సమితి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చని వారికి సూచించారు. ఎన్టీఆర్ జిల్లా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో మండప నిర్వాహకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సమితి అధ్యక్షులు పాకాల త్రిమూర్తిరాజు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ గణేష ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులుగా గోకరాజు గంగరాజు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా త్రిమూర్తిరాజు మాట్లాడుతూ మండపాల విషయంలో వచ్చే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను కలిసి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. మండపాల్లో అసభ్య పాటలు, రాజకీయ అంశాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించడం జరిగింది. సింగిల్ విండో విధానంలో సమస్యలు వస్తే సమితి పరిష్కరిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుల ఇబ్బందులపై కూడా సమితి స్పందిస్తుందని, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అనంతరం కార్యదర్శి దుర్గాప్రసాదరాజు మాట్లాడుతూ గణేష మండపాలకు కావలసిన అనుమతులు, ఉచిత విద్యుత్ కోసం కూడా ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. పోలీస్ యంత్రాంగం పరిశీలన తర్వాత ఎన్ఓసి జారీ చేస్తుందని చెప్పారు. ఉత్సవాల ధార్మిక చింతన, సామరస్యత భావన, పర్యావరణ హితంగా నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఉత్సవాల కోసం కొన్ని వినాయక భక్తి గీతాలను త్వరలో విడుదల చేస్తున్నట్లుగా సమావేశంలో తెలిపారు. గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటవడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే, ఈ మండపాలు నిర్వహించే వారందరూ కూడా ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలో వారిని తీసుకురావడానికి, వారికి ఏదైనా మండపాల విషయంలో ఏదైనా సమస్యలు, నిర్మాణంలో ఏదైనా సమస్యలు ఉన్నా అది ప్రభుత్వం వారికి తెలియజేయడానికి, అలాగే ప్రభుత్వానికి మనం ఏ విధంగా సహకారం అందించడానికి ఈ కృషి అంతా కూడా మన గత నెలలోనే రాష్ట్ర కమిటీ వారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అంతా కూడా కలిసి వారికి అంతా నివేదించడం జరిగింది. ఇలా ఏదైతే మన సింగిల్ విండో పద్ధతి ద్వారా పర్మిషన్లన్నీ కూడా ఈజీగా అందరికీ వచ్చే విధంగా చూడాలని, అలాగే ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా ప్రభుత్వం వారికి అనుమతి ఇవ్వాలని, అలాగే ఏదైతే మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎలా జరుగుతుందో అలాగే వైభవోపేతంగా మన విజయవాడ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలా జరగాలనే ఉద్దేశంతో వారు ప్రభుత్వానికి కలవటం, ఈ విధంగా చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా గణేష్ ఉత్సవ సమితి తరపున విజయవాడ మహానగరంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులతోటి ఇక్కడ ఈ రాష్ట్ర కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా గణేష్ ఉత్సవ సమితి ఇటు గణేష్ మండప ప్రతినిధులతోటి కానీ ప్రభుత్వానితోటి కానీ ఎటువంటి సంబంధాలని కొనసాగిస్తూ ఎలా సమన్వయం చేస్తుందనే విషయాల్ని మండప నిర్వాహకులకి తెలియజేయడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రభుత్వాన్ని, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది. గణేష్ మండపాలకు కావాల్సిన అనుమతుల్ని సింగిల్ విండో పద్ధతిలో ఒక అప్లికేషన్ ఇవ్వగానే అనుమతి ఇవ్వాలి, అలాగే ఈ అనుమతికి ఎటువంటి రుసుము కూడా తీసుకోకుండా ఇవ్వాలి, అలాగే ఈ మండపాలకు కావాల్సిన విద్యుత్తును కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి 3 అంశాలు మేము ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. విజయవాడలోని జోజీనగర్ లో ఫ్లాట్లను కూల్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం ఫ్లాట్ల యజమానులు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తో కలిసి ఆయన నిరసన తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టించి కబ్జాకు పాల్పడుతున్నారని, దీని వెనుక జనసేన నాయకులు ఉన్నారని వారు విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చివేయటమే P4 నినాదమా అని ప్రశ్నించారు.
ప్రత్యేకంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కరెంట్ ఆఫీసెస్ భవనపల్లి కరెంట్ ఆఫీస్ దగ్గర 42 మంది బాధితులు రోడ్డును పడిపోయే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎవరో ఈ భూమి మాదే అని చెప్పని వీళ్ళని ఏదో ఎక్స్పర్ట్ ఇచ్చేసి కోర్టుని తప్పుడు వాగ్మూలాలు ఇవ్వడం జరిగింది. కోర్టులో వీళ్ళందరూ కూడా ఇప్పించి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, మా రాష్ట్ర నాయకులు పోతుల మహేష్ గారు, పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా నిరుపేదలు, వారికి నోటీసులు సర్వ్ చేసామని చెప్పని ఏదో విధంగా వాళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పని వాళ్ళు ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను అడిగేది ఒకటే, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏం చేస్తున్నారు? అసలుకి ఇంతమంది 42 మంది రోడ్డు మీద పడిపోతుంటే మహిళలంతా కూడా పోలీసుల్ని పాపం చాలా బాధతో, ఆక్రోశంతో, చాలా ఆవేశంతో, చాలా ఆవేదనతో పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు, మాకు మనుగడ కల్పించండి అని. ఈ స్థలాలకి ఇక్కడ మున్సిపల్ ప్లాన్ ఉంది, బ్యాంకులో లోన్లు ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లాన్స్, బ్యాంకు లోన్స్తో కడితే ఈరోజు కొంతమంది వాళ్ళకి తెలియకుండా ఇది మాది అని చెప్పని కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేసి వారికి పోలీసు వ్యవస్థ అంతా కూడా, నాకు తెలిసి విజయవాడలో ఉన్న పోలీసు అంతా కూడా ఈరోజు ఇక్కడనే ఉంది. ఇక్కడేదో చాలా పెద్ద ఇది జరిగిపోతుంది. పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ పేదవారిని కాపాడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా, నాకు తెలిసి సిటీలో పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఫోటోగ్రాఫర్ ఒక క్లిక్ తో కెమెరాలో బంధించే ఛాయాచిత్రం 1000 భావాల లాజిక్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, విశ్రాంతి ఐఏఎస్ అధికారి డి చక్రపాణి అన్నారు. ఫోటోలు ఎన్నో మధురానుభూతులకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని, ఫోటో లేని వార్త పత్రిక వెలుగులేని దివిటి లాంటిదని పేర్కొన్నారు. ఛాయాచిత్రం చూడటంతోనే సగం వార్త సారాంశం పాఠకులకు అర్థమైపోతుందని చెప్పారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ ఫోటోల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం కలెక్టరేట్లోని శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, విశ్రాంతి ఐఏఎస్ అధికారి డి చక్రపాణి, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహంతో కలిసి తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ పి ప్రసాద్ సేకరించిన పురాతన అరుదైన కెమెరాను ఆసక్తిగా తిలకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ భద్రానుభూతులను ఫోటోల రూపంలో భావితరాలకు అందజేసేందుకు వీలుంటుందని, ఫోటోలు అనేవి తరతరాలకు విజ్ఞాన వారధులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏది చేసినా వినూత్నంగా చేయాలని ప్రోత్సహిస్తుంటారని, విలువైన వనరుల సృష్టి జరగాలని ఆకాంక్షిస్తుంటారని, ఫోటోగ్రఫీ ఫోటోల నిర్వహణ ద్వారా ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించి కొత్త ఉత్తేజంతో వారు ముందడుగు వేసేలాగా దోహదపడతాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక రంగానికి దాదాపు 67% సేవారంగం ద్వారా లభిస్తుందని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా సేవారంగం మరింత పురోగతి సాధించేందుకు వీలుంటుందని అన్నారు. వికసిత్ భారత్ స్వతంత్ర సహకారానికి సమిష్టి కృషి అవసరమని, ఛాయాచిత్రాల విజ్ఞాన సారథులు అయిన ఫోటోగ్రాఫర్లు కూడా ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ పోటీలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అందరికీ, ఈ జిల్లా యంత్రాంగానికి నా శుభాకాంక్షలు. ఒక చక్కని థీమ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు, దీనికి చాలా ప్రోత్సాహం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి
ఐ కంగ్రాచులేట్ దెమ్. మనలో మన జీవితంలో, వృత్తి జీవితంలో, వ్యక్తి జీవితంలో ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఒక ముఖ్యమైన క్షణాలని, ముఖ్యమైన ఘట్టాలని డాక్యుమెంట్ చేయడంలో, ఆ డాక్యుమెంట్ చేసిన వాటిని గురించి తర్వాత జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్నటువంటి వైశిష్ట్యం మాకందరికీ తెలుసు. అందువల్ల అటువంటి కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి నా శుభాకాంక్షలు. విజయవాడ అనేకమైనటువంటి కళలకి, కళాకారులకి, రాజకీయ నాయకులకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి ఉంది. రోజు అంటే వెరీ హ్యాపీ దట్ సర్ ఈజ్ హియర్ టుడే. సో చక్రపాణి సార్ గారికి, అలాగే మా ఆఫీసర్ డిఆర్ఓ గారికి, అలాగే ఐఎన్పిఆర్ ఆఫీసర్స్ మోహన్ గారికి, అట్లాగే టీం అందరికీ, అలాగే ఈరోజు కేంద్ర బిందువులు అవార్డు గ్రహీతలు, అలాగే ఈరోజు కార్యక్రమానికి కారణకర్తలైన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి నా హృదయపూర్వక అభినందనలు. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. సో చాలా ఆనందం. మీ ఫోటోగ్రఫీ అంటే మీరు దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత కష్టపడి, అంత ఫోకస్తో తీస్తే తప్ప అటువంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఫొటోస్ రావు. కాబట్టి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ మన జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ, అలాగే ఈ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడే జడ్జి గారు చెప్పినట్టు చాలా కష్టపడి ఆయన సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే అన్నీ బాగున్నాయి, ఏది సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు. అందుకే జడ్జెస్ జాబ్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ జాబ్ అండ్ మోస్ట్ అంటే స్ట్రెస్ఫుల్ ఆల్సో. భవానీపురం జోజీనగర్లోని 42 ఫ్లాట్ల బిల్డింగ్లు తొలగింపు ఉపసంహరించుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కోరారు. కోర్టు నుండి నోటీసులు, సిఫార్సులు వచ్చాయని, ఫ్లాట్స్ను తొలగించడం అన్యాయమని, సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్న వారిని పోలీసులు మోహరించి అకస్మాత్తుగా తొలగించే ప్రయత్నం దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 42 ఫ్లాట్ల నివాసితులు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, 22వ తేదీ వాయిదా ఉందని, అప్పటి వరకు తొలగింపు చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ వారు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక పాత్ర, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. భవానీపురం జోజీనగర్ ప్రాంతం కరెంట్ ఆఫీస్ రోడ్లో నివాసం ఉంటున్నటువంటి 42 ఇళ్ల ఫ్లాట్ల వారికి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి, సిఫారసులు వచ్చాయి అనేటటువంటి ఆలోచనతోటి, సాకుతోటి అకస్మాత్తుగా ఖాళీ చేయమని చెప్పి ప్రొక్లైన్ మోహరించి, పోలీసు వారిని మోహరించి, అక్కడ ఉన్నటువంటి చిరస్థాయిగా అనేక 20 సంవత్సరాలుగా పటిష్టవంతమైనటువంటి బిల్డింగ్ నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల వారిని అకస్మాత్తుగా ఖాళీ చేయమని చెప్పి చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. గతంలో ఇదంతా కూడా చాలామంది ల్యాండ్ మాఫియా, భూ మాఫియాకి సంబంధించిన వారందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి. కొంత మేరకు నష్టం జరిగింది. కోర్టు నుంచి కూడా ఎవరైతే దానికి వారి నుంచి రిప్రజెంటేషన్ చేసేటటువంటి వారు కూడా మిలాఖత్ అయినటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం నుంచి కూడా ఇంకా మరింత న్యాయం రాలేదు అనేటటువంటి ఆలోచన వారిలో కూడా ఉన్నటువంటి క్రమంలో కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
42 ఫ్లాట్ల వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏదైతే కింది స్థాయిలో కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుని నిలుపుదల చేయమని చెప్పి కోరుతున్నటువంటి క్రమంలో రేపు 29వ తారీఖున దాని వాయిదా వాయిద్యం జరగబోతా ఉన్నది. ఆ తీర్పు వచ్చేటటువంటి వరకు కూడా ఈ యొక్క బిల్డింగుల్ని తొలగించేటటువంటి ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉండటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీ వారు ఒక రకమైనటువంటి పాత్ర, ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి వారు ఉన్నారో వారితోటి ఆటలాడేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. జరిగిన నష్టం ఆల్మోస్ట్ జరిగిపోయింది. డిఎస్సి 2003 నోటిఫికేషన్ ద్వారా 2004 తర్వాత నియామకం పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57ను తీసుకువచ్చిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వర గోపిమూర్తి తెలిపారు. దేశంలోని 16 రాష్ట్రాలు ఈ మెమోను అమలు చేస్తారని, ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు అమలు చేస్తారని, కానీ సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం అమలు చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. డిఎస్సి 2003 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టారు. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు అదేవిధంగా ఇతర శాఖల ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేలాది మందితో జరిగిన ఈ ధర్నాకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ తదితరులు మద్దతు తెలిపి ప్రసంగించారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటూ విజయవాడ ధర్నా చౌక్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో మెగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ టి నాగరాజు మాట్లాడుతూ మాకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. ఈ సమస్య విషయమై ఇప్పటికే పలుమార్లు పోరాటం చేస్తామని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కె విజయానందను కలిసి వినతి పత్రాన్ని అందజేసినా ఫలితం లేకపోయిందని అన్నారు. డిఎస్సి 2003 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం మేము పాత పెన్షన్కు పూర్తిగా అర్హులమని, ఇప్పటికైనా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. అనంతరం ఏపీటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెంబర్ 57తో పాటు ఢిల్లీ, పంజాబ్ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా తమకు పాత పెన్షన్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి 2003 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం కన్వీనర్లుగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఆ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్రంలో 2003లో నియమితులైన ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు వర్తింపచేయాలని అన్నారు. మాకు చట్టబద్ధంగా రావాల్సిన పాత పెన్షన్ హక్కులను సాధించుకునేంత వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు. అనంతరం పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన సుమారు 11,000 ఉపాధ్యాయ ఉద్యోగ మరియు పోలీసులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. దేశంలో 16 రాష్ట్రాల ప్రభుత్వాలు మేము 50 ఏళ్లు అమలు చేసి న్యాయం చేశామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మెమో 57 అమలు విషయంలో ద్వంద్వ నీతి కనిపిస్తుందని అన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం దేశంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాల ఫలితంగా, అనేక కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల ఫలితంగా ఈ సిపిఎస్ను రద్దు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఎవరికైతే 2004 కన్నా ముందు నోటిఫికేషన్స్ రిలీజ్ కాబడి ఉద్యోగాలు చేరారో వారందరికీ కూడా ఓపీఎస్ ఇస్తాము అనేటువంటి స్పష్టమైన హామీతో మెమో 57ను 2020వ సంవత్సరం ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడం జరిగింది. 2020 ఫిబ్రవరి 17 నుంచి నేటికి 66 నెలల కాలం గడిచిపోయింది. ఈ 66 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీ ఇచ్చింది, పీఆర్సీ అయిపోయింది, మరో పీఆర్సీ రాబోతుంది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఒక 10,000 మందికి ఉపయోగపడేటువంటి మెమో 57 మాత్రం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు కొన్ని వేల మంది ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకు మేము అందరం పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే 2003 డిఎస్సి ఉపాధ్యాయులు అపాయింట్ అయ్యేసరికి 2005 వచ్చింది. అది వాళ్ళ తప్పు కాదు. దాంతో వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉండాల్సిన వాళ్ళు సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. దీనివల్ల వాళ్ళు చాలా నష్టపోతూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 ఇచ్చింది. ఈ రోజున 2003 డిఎస్సి ఫోరం ఆధ్వర్యంలో రాజధానిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాను.
ఇందాక మన లక్ష్మణరావు గారు చెప్పినట్టు వాస్తవానికి 2004కి ముందు నోటిఫై వచ్చి 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57ని తీసుకురావడం జరిగింది. ఆ మెమో నెంబర్ 57 మన దేశంలో ఉన్నటువంటి దాదాపు 16 రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేసినాయి. ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈలకు రావాల్సిన రాయితీలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ ఈడ్పుగంటి ఆర్ఆర్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రాయితీల విషయంలో జాప్యం జరుగుతుందని, అనేక యూనిట్లు మూసివేసే దశలోకి వెళ్లిపోయాయని, వందలాది మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు, బ్యాంక్ ఖాతాలు ఎన్పీఎల్గా మారాయని, వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని, కూటమి ప్రభుత్వం కూడా అశ్రద్ధ వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్సీఆర్టీసీ హైర్ బసెస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 650 కోట్ల రాయితీలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని, పారిశ్రామికవేత్తలకు రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల సబ్సిడీ నిలుపుదల వల్ల తమ మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సబ్సిడీలు లేకుండా పరిశ్రమలు నిలవాలని, ఎంఎస్ఎంఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలే సమగ్ర అభివృద్ధికి వెన్నుముక అని, దయచేసి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగకుమార్ పెనమల, వెంకటేష్ ఉల్లి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే మా ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ప్రభుత్వం ఇస్తున్నటువంటి జియో ప్రకారంగా వాళ్ళు ఇస్తున్నట్టు జియో ప్రకారంగా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, సబ్సిడీస్ ఉన్నాయో, ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి గత 4 సంవత్సరాలుగా మరి ఎవరికి అందకపోవడంతో ఇవాళ మేమంతా కలిసి వివిధ ప్రాంతాల నుంచి మరి అనేక అసోసియేషన్లు అన్నీ కలిపి ఒక ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీగా మేము ఫామ్ అయ్యి ఈరోజు ఇవాళ మరి ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్నటువంటి అఫీషియల్స్ని అలాగే పార్టీ నాయకుల్ని అందరూ కలవడం జరిగింది. అయితే మా ఉద్దేశం ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి మేము ఈ పరిశ్రమలో ఉన్నాము. అలాగే మాకు ఏనాడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎందుకంటే అనుకూలంగా మేము ఎప్పుడైతే సబ్సిడీస్ అప్లై చేశామో ఆ సబ్సిడీస్ వాళ్ళ సమయానికి ఇచ్చారు. గత 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా చేయాలనేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా అనేక మంది వాటిని నమ్ముకొని మరి ఇవాళ మేము ఒక యూనిట్లు పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే సొంతగా వ్యాపారాలు చేసుకోవడం కానివ్వండి, ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బిజినెస్ చేస్తున్నట్టు మాకు వాళ్ళు ఇస్తున్నటువంటి ఏవైతే తాయిలాలు ఉన్నాయో అవి ఒకపోగా ఒకదమ్ముడు ప్రసంగాలు చేస్తూ ఏవో ఇచ్చేసామని చెప్పుకుంటూ వస్తున్నారు తప్పితే అవి అమల్లో ఇప్పుడు వరకు జరగలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి జేఏసీ తరఫున మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో మేము 2020 నుంచి 24 వరకు రావాల్సిన సబ్సిడీస్ రిలీజ్ చేయకుండా ఆ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి మరి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం అందరం భాగస్వాములుగా గెలిపించుకొని వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మీరు ఒక పారిశ్రామిక పాలసీని పెట్టారు, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలి. అదేవిధంగా P4 ద్వారా పేదలకు సంబంధించిన వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి మంచి స్కీమ్స్ పెట్టారు. మేము కూడా దానికి చాలా హర్షిస్తూ ఉన్నాం. ఈ ఎంఎస్ఎంఈలకి కావాల్సిన రాయితీల గురించి వివిధ ఎస్సీ ఎస్టీ సంఘాలు జేఏసీగా ఏర్పడి మరి విశాఖపట్నం నుంచి అనార్ బాబు గారు, గుంటూరు జిల్లా నుంచి రాజశేఖర్ గారు, అలాగే వివిధ గిరిజన నాయకులు అందరం కలిసి ఈరోజు గత 4 సంవత్సరాలుగా రావాల్సిన రాయితీలని మరి 2020లో గత ప్రభుత్వం మరి కరోనా టైంలో కూడా రిలీజ్ చేసింది. కబ్రస్థాన్ అనేది మనిషి జీవితంలో ఆఖరి గమ్యస్థానం. అక్కడ ప్రశాంత వాతావరణంలో పూర్వీకులు పూజలు నమాజులు చేసుకునేందుకు వీలుగా అన్ని వసతులు కల్పించాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గతంలో కబ్రస్థాన్లో అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కనీస వసతులు కూడా లేని పరిస్థితులు ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కబ్రస్థాన్ అనేది మనిషి జీవితంలో ఆఖరి గమ్యస్థానం. అక్కడ ప్రశాంత వాతావరణంలో పూర్వీకులకు పూజలు నమాజులు చేసుకునేందుకు వీలుగా ఉన్న అన్ని వసతులు కల్పించాలనేదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. గతంలో కబ్రస్థాన్లో అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కనీస వసతులు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనేక
మసీదుల దర్గాల సమస్యల్లో మెరుగైన వసతులు కల్పించినప్పటికీ అన్ని ప్రాంతాల్లో ఆధునీకరణ చేపట్టవలసిన అవసరం ఉంది అని, మైనార్టీలైన ముస్లింలకు అంత్యక్రియల తర్వాత వారి మతాచారాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి టాయిలెట్స్ వంటి కనీస వసతులు కూడా లేని ఈ కబ్రస్థాన్లో ఇప్పుడు అన్ని వసతులు కల్పించబడుతున్నాయని అన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గాన్ని తాను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత 250 కోట్ల రూపాయలతో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, పార్కులు, హెల్త్ కేర్ సెంటర్స్, స్కూల్ బిల్డింగ్స్ వంటి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని మతాలకు చెందినటువంటి శ్మశానాలు, హిందూ శ్మశానం కానీ, క్రైస్తవ శ్మశానం కానీ, ముస్లిం శ్మశానాలు కానీ, కబ్రస్థాన్లు అన్నిటిని కూడా నిర్లక్ష్యం చేశారు. కనీసం ఇక్కడ ప్రశాంతంగా కబ్రస్థాన్ అనేది ఆఖరి మజిలీలో వాళ్ళ పూర్వీకులకి పూజలు చేసుకోవడానికి కానీ, అక్కడ నమాజులు దువా చేసుకోవడానికి కానీ, అలాగే సరైన వస్తువులు లేక మరి అంత్యక్రియలు చేసుకోవడానికి, ఖననం చేసుకోవడానికి కానీ ఎన్ని ఇక్కడ వస్తువులు కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు. తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక అన్నిటిని కూడా పద్ధతి ప్రకారం ఇక్కడ కానీ, పైకాపురం కానీ అన్ని చోట్ల దృష్టి పెట్టాం, నిధులు కేటాయించాం. ఇవాళ బ్రహ్మాండంగా ఆ కబ్రస్థానాల్ని, శ్మశానాలని ఆధునీకరిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు వాంబే కాలనీలోని ఇక్కడ కబ్రస్థానం 20 లక్షల రూపాయలు, ఏదైతే మైనార్టీలు అంత్యక్రియలు అయినాక మరి అక్కడ వాళ్ళ మతాచారాల ప్రకారం చేసుకునే స్నానాలు కానీ. ఈరోజు మన పైపుల్ రోడ్లోని జన్నతుల్ ఖబరస్థాన్లో మన శాసనసభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మొన్న ఉమామహేశ్వరరావు గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శాసనసభ్యులు కార్పొరేటర్ గారు కంచి దుర్గా గారు ఇద్దరు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ముస్లిమ్స్ ఖననం టైంలో గుసుల్ ఖానా అంటే కొన్ని వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్పాము మేము, అన్న కొన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఇలా మాకు కావాలి, గుసుల్ ఖానా కావాలి, మేము స్నానాలు చేయించుకొని మొత్తం చేయడానికి ఇట్లా కావాలి అని చెప్పాం. చెప్పిన వెంటనే స్పందించి 20 లక్షల రూపాయలు కేటాయించి అధికారులతో మాట్లాడి దానికి ఏం సంబంధించిందో చూడండి అని చూసి అధికారులతో మాట్లాడి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇవాళ దానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుట్టూ మాకు సీసీ రోడ్లు కావాలి అని అడగగానే సీసీ రోడ్లు వేయించారు. ఇదే ఖబరస్థానికి మన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పంగానే చేపించారు. ప్రమాదాల నివారణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చందర్ అన్నారు. తన పర్యటనలో భాగంగా అమ్యూజర్ రోడ్, లయోలా కాలేజ్ మెయిన్ రోడ్డు ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ల వద్ద వేసిన రైలింగ్ ను పరిశీలించి నగరంలో జరుగుతున్న రైలింగ్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ పనుల్లో ముందుగా ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నగరపాలక సంస్థ తీసుకుంటున్న రక్షణ చర్యలు భాగంగా చేసే పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిల్ ఆమోదించిన ప్రమాదాలను నిర్మూలించి అత్యంత అవసరమైన త్రాగునీటి సరఫరా, సీవేజ్ పనులకు ప్రాధాన్యతనిస్తూ ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఇంటర్, ఇతర డిగ్రీ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు గత సంవత్సరం ఈ ఏడాది సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 77ను తీసుకొచ్చి ఎడిట్ అండ్ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసిందని, కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోపే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు కోరారు. కళాశాలలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలో చదివిన విద్యార్థులకు పెనుశాపంగా ఉన్న
జీవో నెంబర్ 77ను రద్దు చేసి అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని కోరారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అద్దె భవన్లో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టల్కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేసి అర్హులైన పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని కోరారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంటు జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజులు చెల్లించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన బాట చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యార్థులకి మేలు చేస్తారని విద్యార్థులందరూ ఆశించారు. కానీ విద్యార్థులు మేలు జరగకపోగా విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. దాదాపు గత 2 సంవత్సరాల నుంచి విడుదల చేయాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు కాలేజీలకు వెళ్తుంటే మీరు ఫీజులు కడితేనే విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇస్తామని ఈరోజు యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. యాజమాన్యాలు కూడా బాధ కూడా మేము ఫీజులు ప్రభుత్వం నుంచి రాకపోతే మేము కాలేజీలు ఎలా నడపాలి అనేటువంటి ఆవేదన కూడా చెందుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఫీజులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 77 అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. దాదాపు ఈ జీవో నెంబర్ 77 వల్ల దాదాపు రాష్ట్రంలో 70,000 మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి అనర్హులుగా మిగిలిపోయారు. అందుకనే వాళ్ళందరికీ పీజీ చదువుకునే దానికోసం జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్లో చాలా అధ్వానంగా ఉన్నాయి. నేను చెప్పడం కాదు, స్వయాన రాష్ట్ర న్యాయస్థానం ఈరోజు విజయనగరం లాంటి చోట్ల 228 మంది విద్యార్థులకి ఒక వాష్రూమ్ ఉందని న్యాయస్థానం పేర్కొంది. కాబట్టి రాష్ట్రంలో చాలా అధ్వానంగా ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ సంక్షేమ హాస్టళ్ళకి నిధులు కేటాయించాలి. ప్రతి విద్యార్థికి నెలకి 3,000 రూపాయల చొప్పున మెస్ బిల్లు కూడా పెంచాలని ఈ డిమాండ్స్ ఎప్పటికి కూడా పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో చెలో విజయవాడ కూడా నిర్వహిస్తాం, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. రిప్రజెంటేషన్ మీరు కలెక్టర్ గారికి అందజేశారు? ఇస్తున్నామండి. మేము ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి ధర్నా ముగించుకున్న తర్వాత వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళమని కలెక్టర్ గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. మట్టిలో మాణిక్యాలు మెరిశారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభలో కొదవలేదని నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నేడు ఏసీఏ సెంట్రల్ జోన్ టీంకు ఎంపికయ్యారు. ఆడపిల్లలకు క్రికెట్ అవసరమా అన్న వాళ్లే ఆశ్చర్యపోయేలాగా తమ ఆటతోనే జవాబు చెప్పారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన తొమ్మలపల్లి సౌమ్య బి తమలికలకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ఆర్థికంగా పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు కూడా డబ్బులు కట్టి శిక్షణ ఇప్పించలేమని చెప్పేశారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. కృష్ణలంక పొట్టి శ్రీరాములు హై స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న విఎంసి కేడీసీఏ అకాడమీలో కోచ్ రామును కలిశారు. వారి ప్రతిభను గుర్తించిన అకాడమీ నిర్వాహకులు కూడా ప్రోత్సహించారు. కోచ్ రాము నేతృత్వంలో శిక్షణ పొందుతూ పాఠశాల స్థాయిలో మంచి ప్రదర్శన కనబర్చి ఎన్టీఆర్ జిల్లా జట్టులో అవకాశం సంపాదించారు. అక్కడ కూడా తమ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెంట్రల్ జోన్ టీంకు అండర్-15 జట్టుకు ఎంపికయ్యారు. 3 ఏళ్లుగా కష్టపడుతూ సాధన చేసి ఈ రోజు సెంట్రల్ టీముకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని సౌమ్య తమలిక హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరు గత 3 ఏళ్లుగా విజయవాడ కృష్ణలంకలోని విఎంసి కేడీసీఏ అకాడమీలో శిక్షణ పొందుతున్నారని, వీరిద్దరూ పేద కుటుంబానికి చెందిన వారేనని కోచ్ రామ్ తెలిపారు. వారిలో ప్రతిభను గుర్తించి తగిన శిక్షణ ఇచ్చామని, ఇదే విధంగా రాణిస్తే తప్పకుండా రాష్ట్ర స్థాయి జట్లో స్థానం కొట్టేంత ప్రతిభ వారి దగ్గర ఉందని కోచ్ రామ్ చెప్తున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన పలువురు క్రీడాకారులు గతంలో కూడా ఇదే తరహాలో జోన్లకు, జిల్లా టీములకు ఎంపికైనట్లుగా కోచ్ రామ్ తెలిపారు.
15 కృష్ణా డిస్టిక్ తరపున మా విఎంసి అండ్ కేడీసీ అకాడమీ నుంచి 2 ఉమెన్ సెలెక్ట్ అయ్యారండి. మా దగ్గర వీళ్ళు 3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. 3 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరే ప్రాక్టీస్ చేస్తున్నారు. 3 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరే సెలెక్ట్ అయ్యారు. డిస్టిక్కే అవటం కాకుండా వీళ్ళిద్దరు కూడా జోనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యారు. ఒక ఆమె సౌమ్య 3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. ఆల్రౌండర్, బ్యాటింగ్, బౌలింగ్. కమలిక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ప్యూర్ బౌలర్. ఇద్దరు కూడా మంచి ప్రతిభ కనపరిచి ఇద్దరు కూడా జోనల్కి సెలెక్ట్ అయ్యారు. డిస్టిక్కే కాకుండా వీళ్ళిద్దరే జోనల్కి సెలెక్ట్ అయ్యారు. బి తమలిక, నేను లెఫ్ట్ ఆర్మ్ ప్యూర్ ఫాస్ట్ బౌలర్. మా సార్ దయ వల్ల డిస్టిక్కే కాకుండా జోనల్కి సెలెక్ట్ అయ్యాను. కృష్ణా డిస్టిక్ తరఫున జోనల్కి సెలెక్ట్ అయ్యాను. పేరు టి సౌమ్య. నేను కృష్ణా డిస్టిక్ కాకుండా జోనల్స్కి సెలెక్ట్ అయ్యా. మా సార్కి చాలా ఆనందంగా ఉంది. అండర్ 15 3 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్లోని 42 ఫ్లాట్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 100 కోట్ల రూపాయల విలువైన ఈ స్థల వివాదం కోర్టులో ఉన్నప్పటికీ రౌడీ మూకల అండదండతో తమ ఇళ్లను కూల్చివేసేందుకు జేసీబీలతో వచ్చారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా బాధితులకు వివిధ పార్టీల నేతలు అండగా నిలిచారు. విజయవాడ భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్లో 42 ఫ్లాట్ల వివాదం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తమ ఇళ్లను కొందరు రౌడీలతో పోలీసులతో వచ్చి కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫ్లాట్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పోలీసుల రాకతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వందలాది మంది పోలీసులు లాయర్లు రాకతో ఉద్రిక్త వాతావరణం నడుస్తుంది. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చివేయడానికి రౌడీలతో మనుషులు తెచ్చారని ఫ్లాట్ యజమానులు ఆరోపిస్తున్నారు. 100 కోట్ల విలువ గల స్థలాన్ని పోలీసుల అండదండలతో కూల్చివేయడానికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఫ్లాట్స్ ఓనర్స్ కోర్టులో వాదన నడుస్తున్నా కూడా అన్యాయంగా 20 ఏళ్ల కింద కొనుక్కున్న మా స్థలాన్ని రౌడీ ముగ్గులతో పోలీసులతో కలిసి జేసీబీల సహాయంతో కూల్చడానికి వచ్చారని ఫ్లాట్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు బాసటగా నిలిచారు. విజయవాడ నగరపాలక సంస్థ 45వ డివిజన్కి సంబంధించి 42 మంది ఫ్లాట్ యజమానులు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కొనుగోలు చేసుకొని ఇల్లు కట్టుకొని మరి కరెంటు మంచినీటి సదుపాయాలను కల్పించుకొని నివాసం ఉంటుంటే ఈ విషయంలో మరి రకరకాల కోర్టు లిటిగేషన్లో పెట్టి ఈ విలువైనటువంటి సామాన్యుల యొక్క స్థలాలని ఇళ్ళని కూల్చివేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోర్టు ఆర్డర్లు అని చెప్పి ఇక్కడ పోలీసు బందోబస్తుతోనూ అలాగే మరి రౌడీ ఎలిమెంట్స్తోనూ రావడం, ఇక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం చాలా అన్యాయం. ప్రభుత్వం ఇటువంటి పేదల సమస్యలను సామాన్యుల సమస్యలని మరి పరిష్కరించాల్సిన దిశలో ఆలోచించకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే దీనికి ఒడిగట్టడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికైనా ఈ 42 కుటుంబాల ప్రజలకి న్యాయం చేసే విధంగా వారికి హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తున్న నేపథ్యంలో వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 42 కుటుంబాల ప్రజలు అనేక అప్పులు చేసి ఇబ్బందులు పడి ఇల్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి కుటుంబాలు. వారు ఏదో పోరంబోగ్గా వచ్చి ఉండే పరిస్థితి కాదు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితిలో వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో కిసాన్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటలకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం సమయానికి అందజేయడంలో విఫలమైందని, ఎక్కడికక్కడ బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మకాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా చిత్తూరులోనూ కూడా ఇదే పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. కేవలం డీలర్లు కుమ్ముక్కై యూరియా బ్లాక్ అవుతుందని, అయితే వ్యవసాయ అధికారులు ప్రభుత్వ పెద్దలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ముందు చూపు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఈ సమావేశంలో వారు పేర్కొన్నారు.
ఈరోజు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతు చాలా దీనావస్థలో ఉన్నాడు. దానికి ప్రధాన కారణం నేటి ప్రభుత్వం రైతు పండించే పంటకు కావాల్సినటువంటి ఎరువులు సక్రమంగా అందజేయడం. ఏ జిల్లాకి వెళ్ళినా ఆ జిల్లాలో యూరియా ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ నుంచి, రైతు భరోసా సేవా కేంద్రాల నుంచి కానీ, డీలర్ల నుంచి కానీ రైతుకి కావలసిన విధంగా ఎరువులు సప్లై కావట్లేదు. యూరియా బస్తాలు అయితే దాదాపుగా 50 రూపాయల నుండి 400 రూపాయల వరకు అదనంగా బ్లాక్ నడుస్తుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లా లాంటి జిల్లాల్లో యూరియా బస్తా కొనాలంటే ఒక వేపపిండి బస్తా 500 రూపాయలు పెట్టి ఆ వేపపిండి బస్తా కొంటేనే యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. జిల్లాలు తిరిగిన తర్వాత అంటే చాలా క్షుణ్ణంగా ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో అంతా చూసి రైతులకు ఎవరైతే మేలు చేయగలుగుతారో ఆ నాయకత్వాన్ని ఎంచుకొని ఈరోజు ఆ కమిటీని ప్రకటించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఉన్న షర్మిల గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, కమల ప్రభాకర్ గారు వీళ్ళంతా హోంవర్క్ చేసి ఒక సరైన టీం కిసాన్ కాంగ్రెస్కి ఉండాలనే ఉద్దేశంతో ఆ సరైన టీం మీరు ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు చూసినట్టయితే అంతకుముందు ప్రభుత్వం ఈ రైతుల కోసం మేలు చేస్తామని చెప్తూనే కానీ వాళ్ళు రైతుల కోసం ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మోదీకి ఆల్రెడీ కుమ్మక్కైపోయి, మోదీకి బెండ్ అయిపోయి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు తప్ప అది కాంప్రమైజ్ ప్రభుత్వం తప్ప అది అప్పుడు రైతు మేలు కోరే ప్రభుత్వం కాదు. అదే రకంగా ఈరోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారు మోదీతో పోరాడి, మోదీ రైతు వ్యతిరేకంగా పోరాడి, కానీ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తప్ప స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఏంటంటే ఎకనామికల్ గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ పర్యావరణం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఫిల్మ్ నగర్ పార్క్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా పార్కు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు టిఫిన్ బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలనీ వాసుల సహకారంతో పార్కు నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే పర్యావరణం పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పార్కులు వంటివి నిర్మించుకోవడం ద్వారా పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి మంచి ఆక్సిజన్ అందుతుందని అన్నారు. అలాగే వ్యాయామాలు, యోగా చేయడం వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలని, ప్రజలు వాటిపై దృష్టి సారించాలని అన్నారు. మనిషి ఆయుష్ సగటును పెంచడానికి గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏదైనా కూడా ఆయుష్ సగటును పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది. మనం 50 సంవత్సరాల క్రితం మాకు ఒక తెలిసిందో చూస్తే అప్పుడు 40 సంవత్సరాలు ఉండేది ఒక మనిషి సగటు. దాన్ని 55 అయింది, 65 అయింది, వాళ్ళ 70 వరకు కూడా అయిపోతుంది. ఇవాళ చంద్రబాబు గారు చెబుతా ఉన్నారు జపాన్ మోడల్లో, జపాన్లో 110 సంవత్సరాలు వాళ్ళ సగటు మనిషి ఆరోగ్య సగటు 110. ఆ స్థితికి అక్కడ వెళ్ళినప్పుడు మనం ఎందుకు కాకూడదని చెప్పి ఆయన అనేకమైన సమావేశాల్లో ఆ ఉదాహరణ చెప్పడం జరుగుతోంది. ఈ రోజున ఈ స్వచ్ఛ రక్షణ కానీ స్వచ్ఛాంధ్ర అది ఎస్ఎస్ అది తేలిక చెప్పటం, ఏ సురక్షణ అని చెప్పి పరిశుభ్ర ప్రాంతాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఇవన్నీ పొల్యూషన్ తక్కువ ఉండాలి. అదేవిధంగా మనుషులకు కూడా క్రీడలు, వ్యాయామం, నడక ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇవన్నిటిని కూడా మనం పొందపరిస్తే మనం అనుకున్న టార్గెట్ని 100 కాదు 110 సంవత్సరాలు కూడా పెంచుకునే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెళ్ల మనోహర్. ప్రతి పథకాన్ని అర్హులందరికీ అందే విధంగా ముందుకు వెళ్తామని స్పష్టం.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా రేషన్ సరఫరాలో అవకతవకలను నిర్మూలించి అందిస్తామని వెల్లడి. దివ్యాంగులకు తొలగించిన పెన్షన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు దుర్గారెడ్డి. కూటమి హాయంలో పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.